హాయ్ అండి. ఈరోజు మీకు అల్లం పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో చాలా ఫేమస్ అయిన పచ్చడి. స్టార్ట్ చేద్దామా? ముందుగా ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని, అందులోనే అర టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి, లో ఫ్లేమ్‌లో ఎర్రగా అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. నేనిక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అరకప్పు నీళ్ళల్లో నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 100 గ్రాముల అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ మిశ్రమం మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 100 గ్రాముల ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోండి. హై క్వాలిటీ ఎండుమిర్చి తీసుకోండి. లో క్వాలిటీ వేస్తే అస్సలు కారం అనేది ఏమి ఉండదండి. వేపుకున్న ఎండుమిర్చి ఒక ప్లేట్లో తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో నానపెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మనం ముందుగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి, అల్లం మొత్తం వేసి అందులో పావు కేజీ బెల్లం, చింతపండు, ఇంకా 3 టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. అంతే, అల్లం పచ్చడి రెడీ.